వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీకేడి మినిస్టర్ కొడుకు ఆదిత్య విషయంలో అన్ని సాక్ష్యాలు పక్కాగా సంపాదించాకే తనని అరెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చి ఇంటికి జగదాత్రి కేదార్లా వచ్చేస్తారు. జగదాత్రి కేదార్ టెన్షన్ చూసి కౌశికి వస్తుంది. ఏమైంది జగదాత్రి? కేదార్ ఏమైంది? ఇంత టెన్షన్గా ఉన్నారు అనగానే, ఏం లేదు వదినా, బానే ఉన్నాము అనగానే, చూడు జగదాత్రి, నిజం చెప్పాలంటే ఆ దివ్యాంకే ఇదిగో ఈ పోస్టర్స్ శ్రీవల్లి విషయంలో కావాలనే చేస్తుందని అర్థమైపోయింది అని అంటుంది కౌశికి. వదినా, మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇద్దరు తడబడకుండా అడుగుతూ ఉంటారు. చూడు దాత్రి, మీకొక విషయం తెలుసా? నిజం చెప్పాలంటే శ్రీవల్లి బాబాయ్ కూతురని కావాలనే అదిగో దివ్యాంక పేపర్లో పోస్టర్లు వేసి అన్నీ అంటించింది. నేను అవి అన్నీ చూసి తన్ని గమనించాను. కావాలని ఇదంతా చేస్తుంది అనగానే, అవునా వదినా, మరి తన విషయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? తనకి వార్నింగ్ ఇద్దామా? వార్నింగ్ ఇచ్చినా తను కావాలని మన ఇంటి పరువు తీయాలనుకుంది అంటారు. కానీ అక్కడ అత్తయ్య గారు మనకేం సమాధానం చెప్పలేదు వదినా అని అంటూ ఉంటుంది. ఇక జగదాత్రి, ఏందమ్మీ, నేను లేనప్పుడు కౌశికి నా గురించి ఏదో ఎక్కిస్తున్నావా అనగానే, పిన్ని, జగదాత్రి కేదార్ ఎప్పుడూ చాడీలు చెప్పరు, ఏదైనా ఉంటే ముఖాన్ని అడుగుతారు. పిన్ని, ఖచ్చితంగా శ్రీవల్లి పెళ్లి టైంకి మీరు వాళ్ళ నాన్నని తీసుకువస్తే మనం ఈ ప్రాబ్లం నుండి ఖచ్చితంగా బయటపడతాము. ఎందుకంటే ఆ పోస్టర్ వల్ల తప్పుగా అందరికీ ప్రొజెక్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు కొంతమందికే తెలిసింది, తర్వాత పూర్తిగా తెలిస్తే బాబాయి, ఈ కుటుంబం చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అవుతుంది అనగానే, అమ్మీ, నేను వాళ్ళ నాయన్ని తీసుకొస్తాలే, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి వెళ్ళిపోతుంది వైజయంతి. ఇది ఇలా ఉండగా ఆదిలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటబ్బా, ఈ ఇంటికి వచ్చిన పనేంటి, నేను చేసేదేంటి? ఆ నిషి నా మీద ప్రతిరోజు ఏదో ఒకలాగా పగ తీర్చుకుంటుంది. ఆ యమ్మి జగదాత్రి కేదార్ ఇద్దరు మంచివాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయరు. కానీ ఈ ఇంటిల్లిపాది ఒక్కదాటి మీద నడుస్తున్నారు. ఒకరిపై ఒకరికి కోపాలున్నాయి, అవి కొంచెమే, కానీ నా వల్ల ఇంట్లో చాలా అంటే చాలా గొడవలు మొదలయ్యి ప్రశాంతత లేకుండా ఈ ఇంటినే ముక్కలు చేయాలనుకున్న నా ఉద్దేశానికి కనీసం నేను న్యాయం చేయలేకపోతున్నాను. నాకు ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఒక పన్ని అప్పగించాలి అని చెప్పి ఆదిలక్ష్మి హాల్లోకి వస్తుంది. పిన్నిగారు, ఏంటి ఆలోచిస్తున్నారు? కాఫీ కావాలా అనగానే, ఆ ఇవ్వు అని అంటుంది. ఇంతలో కాచి చాలా అంటే చాలా పాకెట్స్ అంటే సంచులు తీసుకుని వస్తూ ఉంటారు. ఇక కాచిని అడుగుతూ ఉంటుంది, అన్నయ్య, ఏంటి ఇన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు, ఎవరి కోసం అనగానే, అయ్యో జగదాత్రి, ఎవరి కోసం అంటావేంటి? కాచి కోసమే. కాచిది నాది రేపు పెళ్లి రోజు కదా, అందుకే తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. నువ్వు కూడా చెప్పకూడదు అని అంటారు. అలాగా అన్నయ్య, తప్పకుండా కాఫీ తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉండగానే, నేను ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా అని చెప్పి కవర్లన్నీ అక్కడ పెట్టి కాచి వెళ్ళిపోతారు. ఇక జగదాత్రి కవర్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇది నాకు ఆయుధంగా కావాలని చెప్పి ఆదిలక్ష్మి, ఏంటి జగదాత్రి, కాఫీ తీసుకురా అని అంటుంది. సరే అని చెప్పి లోపలికి వెళ్తుంది జగదాత్రి. ఇంతలో ఆ కవర్స్లో ఉన్నవన్నీ చూస్తుంది ఆదిలక్ష్మి. ఓ, రేపు పెళ్లి రోజున ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారా? ఈ కుటుంబం సంతోషంగా ఉంటే నేనెందుకు ఊరుకుంటాను అని చెప్పి ఆ ప్యాకెట్లో ఉన్న ప్రతి అంటే పాపం బర్త్డేకి తీసుకొచ్చిన కేక్ దగ్గర నుండి లైటింగ్స్ ఐటమ్స్ అన్నీ కింద వేసేసి తొక్కుతూ పక్కకి వెళ్ళిపోతుంది ఆదిలక్ష్మి. కాఫీ తీసుకుని వచ్చేసరికి ఇక అలా ఉండేసరికి, ఏమైంది పిన్ని గారు, కాచి పాపం ఎంత ప్రేమగానో బూచీకి కాచీకి పెళ్లి రోజు సందర్భంగా తీసుకొచ్చారు, ఇవి ఎందుకు ఇలా చేశారు అని అంటుంది. ఏంటమ్మాయి, మంచిదానివని రెస్పెక్ట్ ఇస్తున్నానని నా మీద నిందేస్తావేంటి అని అంటుంది ఆదిలక్ష్మి. ఇందులో పాపం కౌశికి, సుధాకర్, వైజయంతి, నిషి అందరూ హాల్లోకి వస్తారు. ఏమైంది అని చెప్పి అక్కడ ఐటమ్స్ చూసేసరికి షాక్ అవుతారు. ఇక బూచి, ఇవి
ఇంత ఘోరంగా ఎవరు చేశారమ్మా అనగానే, ఎవరు చేశారో తేలిటం లేదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇలా ఉన్నాయంటే పిన్నిగారు మాత్రమే ఉన్నారు వదినా అనగానే కౌశికి అర్థమవుతుంది. అత్తయ్య, మీరు చిన్నపిల్లవారు కాదు అనగానే, ఏంటి కౌశికి ముందెనకాల వెనకాల ఇలా మాట్లాడతారు? మొన్న అదిగో ఆ నిషి నన్ను వెనక నుండి తోసింది. నిజంగా నా ప్రాణం పోయేదే. అప్పుడు నువ్వు లోపలే మామూలుగా ఉన్నావు. ఇప్పుడు చేయని దానికి నింద నాపై వేస్తున్నారు. మీ అందరికీ నేను చులకనగా కనిపిస్తున్నానా అని అంటూ ఉంటుంది ఆదిలక్ష్మి. అత్తయ్య గారు, మీరు చులకనగా కనిపించడం లేదు. హాల్లో మీరు మాత్రమే ఉన్నారు. బూచి చెప్పిన విధానం మీరు కూడా విన్నారు. ఇక్కడ మీరు తప్పించి ఎవరు లేరు. అందుకే అలా అన్నాము. వదినా, ఇవన్నీ ఎందుకు? మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా, అది ఓపెన్ చేయండి అని అంటుంది. అమ్మ, దొరికిపోయాను అని చెప్పి ఆదిలక్ష్మి అనుకుంటూ ఉండగానే, సీసీ కెమెరాలో చూశాను జగదాత్రి, ఇదిగో ఈవిడిగారే ఈ ప్యాకెట్లన్నీ ఎలా తీసివేస్తుందో చూడు అని చెప్పి బూచి చెప్పడంతో ఇక కాచీకి అర్థమవుతుంది. ఛీ, వయసు రాగానే సంబరం కాదు ఏంటి అక్క? మీ అత్తయ్య పెద్దవారని చెప్పి పిల్లల విషయంలో, అలాగే కట్టు బొట్టు ఇంటి పరిస్థితి విషయంలో ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంది. పోనీలే, ఎందుకు మాట్లాడడం అనుకున్నాను. బూచి ప్రేమగా పెళ్లి రోజుకి అన్ని డెకరేషన్ చేసి నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఇలా చేస్తుందా? మీకేమైనా బుద్ధుందా అని చెప్పి అడుగుతుంది. ఏంటి, నాకు బుద్ధి లేదా? ఇంత మనిషి నా కోడలు, పెద్ద పత్రికా విలేకరు, అలాగే న్యూస్ ఛానలు, పెద్ద బిజినెస్ మ్యాన్, సొంత అత్తకి పుట్టింట్లో విలువ లేకుండా మాట్లాడుతూ ఉంటే ఏమీ అనటం లేదు అనగానే, అత్తయ్య, మీరు చేసింది తప్పు అని చెప్పి అర్థమవుతున్నా ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు మీరు పెద్దవారిగా ఎందుకు ప్రవర్తించడం లేదు అని చెప్పి కౌశికి నిలదీయగానే సురేష్ కరెక్ట్గా అప్పుడే వస్తాడు. కౌశికి అని గట్టిగా అరుస్తాడు. అన్నయ్య అని అంటుంది ఇక జగదాత్రి. కౌశికి, నేను లేని టైంలో మా అమ్మ మీ ఇంటికి వస్తే ఇంత ఘోరంగా అవమానిస్తారా? మా అమ్మ వయసు పెరిగినా బుద్ధి లేదా? ఏంటి కౌశికి అని అంటారు. సురేష్, నేను కావాలని అనటం లేదు. ఇక్కడున్న పరిస్థితి నీకు అర్థమవ్వాలి కదా అనగానే, ఏంటి అర్థం అవ్వాలి? నిజమే, తప్పు ఎవరు చేశారన్నది తెలుసుకున్నాక కూడా ఒక పెద్ద మనిషి, తల్లి లాంటి మా అమ్మని అందరి ముందు ఇలా చులకన చేస్తున్నావేంటి అని అంటారు సురేష్. ఇక కాచి అంటుంది, చూడండి బావగారు, ఆవిడని ఎవ్వరూ చులకన చేయటం లేదు. అలాగే ఆవిడ నిజంగా ఈ ఇంటి మంచి కోసమే చేసిందైతే నా పెళ్లి రోజునాడు బూచి తెచ్చిన ఇక్కడున్న కవర్స్ అన్నీ ఇలా పడేయదు. కావాలంటే మీరు సీసీ ఫుటేజ్ చూడండి అనగానే, అన్నయ్య ఇప్పుడే వచ్చారు, ఏదో ఇలాంటి గొడవలు ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది జగదాత్రి. పాపం కేదార్, అయ్యో అక్క, మీ అత్తయ్య నిన్ను ఇరికించాలని చూసింది. బావ వచ్చేటప్పుడే కావాలని ఇలా మీటింగ్ పెట్టింది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటత్తయ్య, ఈ ఆదిలక్ష్మి ఇంట్లో నరకం చూపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది నిషిక. ఇక చూడు సురేష్, నువ్వు ఆడింది ఆట, పాడింది పాట పాడుతున్నావు కదా, అందుకే వీళ్ళకి కొమ్ములొచ్చాయి. ఆఖరికి బూచి కూడా నన్ను నిలదీసే పని వచ్చింది. ఆపండి, సీసీ కెమెరా చూపిస్తాను, అప్పుడు మీ అబ్బాయే మీ చెంప పగలగొడతాడు అని చెప్పి ఇక కాచి అనడంతో కాచి చెంప పగలగొడుతుంది ఆదిలక్ష్మి. కరెక్ట్గా అప్పుడే కమలాకర్ వస్తారు. కాచి వాళ్ళ నాన్న కమలాకర్ తెలుసు కదా, చాలా రోజుల తర్వాత తను దుబాయ్ నుండి ఇంటికి వస్తారు. ఒక్కసారిగా కమలాకర్ని చూసి అందరూ షాక్ అవుతారు. అమ్మ కాచి, ఏంటి ఈవిడి గారు నిన్ను కొట్టడమా? కౌశికి, నేను దుబాయ్ వెళ్ళాను, అలాగే కాచి బూచిని ఈ ఇంట్లో జాగ్రత్తగా హ్యాపీగా చూసుకుంటారు అనుకున్నాను. నా కూతురు రేపు పెళ్లి రోజు సందర్భంగా తనకి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను, కానీ మంచి గిఫ్టే ఇస్తున్నారు కదా. మీ అత్తగారు ఈ ఇంటికి వచ్చి ఇలా మాట్లాడి నా కూతురి మీదే చేయి చేసుకునేదాకా వచ్చిందంటే ఈ ఇంట్లో మా వాల్యూస్ ఎలా ఉన్నాయో మాకు అర్థమవుతుంది. అమ్మా కాచి, బూచి, మనం ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండద్దు. చూడు కౌశికి, మీ అత్తగారు, నీ భర్త, ఇక ఈ ఇంట్లో నీకు జేజేలు పలికేవారు ఎవరైనా ఉంటే వాళ్ళతో కొట్టించుకో. ఈ ఆస్తి ఉమ్మడి ఆస్తి అని చెప్పి ఇక కమలాకర్ కాచి బూచిని తీసుకువెళ్తూ ఉంటే, మామయ్య గారు ఆగండి, ఇక్కడ జరిగింది తెలుసుకోకుండా మీరు ఇలా అనడం భావ్యం కాదు. వదిన ఎవరి విషయంలోనూ తప్పు చేయదు అనగానే, ఆపమ్మా, నువ్వు ఎన్నో చెప్తావు, ఇక్కడ పడేది మేము అనగానే ఇక
బూచి అంటారు. అయ్యో మావయ్య, మీరు వచ్చారు. మేమిద్దరం మీతో పాటు మనం బయటికి వెళ్ళడం కోసం కాదు అనగానే సుధాకర్ అంటారు, ఒరే కమలాకర్, ఇప్పుడే వచ్చావు అన్నగా నేను చెప్పింది వింటావా? ఇక్కడ జరిగిన పరిస్థితులు నీకు తెలీదు, నేను నీకు పర్సనల్గా చెప్తాను అనగానే, ఏంటన్నయ్యా, నా కూతుర్ని కౌశికి అత్తగారు ఆదిలక్ష్మి అక్క చేసుకోబోతుంటే అది మీరందరూ చూస్తూ ఉంటే గుడ్లప్పకించి చూసుకొని ఉంటే నేనేం చేయాలి అని అంటారు కమలాకర్. హలో చిన్న మామయ్య గారు, నిజంగా మీరంటే నాకు రెస్పెక్టే. అలాగే కౌశికి విషయంలో నాకు తప్పే అర్థమవుతుంది. మీ అమ్మాయి కాచి మా అమ్మపై గౌరవం లేకుండా మాట్లాడింది. పెద్దవారు అమ్మలాంటి వారని చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడింది అనగానే, ఎందుకు మాట్లాడిందో మీకు తెలీదా అని అంటారు. తెలుసు, పెద్దవారిగా గౌరవం ఇవ్వాలి, అందరితో చెప్పాలి అని అంటారు సురేష్. సురేష్, ఇక్కడ చెప్పే అవకాశం లేదు సురేష్ అనగానే, ఇంకాపుతావా నీ నంగనాచి కబుర్లు? ఇప్పటిదాకా ఈ ఇల్లు ఏదో పద్ధతి ఉత్తమమైన ఇల్లు అనుకున్నాను. సురేష్, ఈ ఇంట్లో ఏమేం జరుగుతున్నాయో నీకేం తెలుసు? ఇదిగో వీళ్ళ నాన్న పరువు పోతుందని చెప్పి ఈ శ్రీవల్లికి హుటాహుటిన పెళ్లి చేసి కొత్త నాన్ని రప్పించాలని ఈ వైజయంతి ప్లాను. ఈ జగదాత్రి కేదార్ బయటికి వెళ్ళొచ్చి ఎక్కడున్న వాళ్ళందరి గురించి నిజం తెలిసినా ఇదిగో కౌశికి దగ్గరైపోయి ఆస్తి కొట్టేయాలన్న ప్లాను. ఇదిగో వీళ్ళిద్దరూ పిల్లలు లేకపోయినా వీళ్ళకి మనం గౌరవం ఇచ్చి, అమ్మా మీరు అదృష్ట దేవతలని చెప్పి ఈ కాచి బూచినిద్దరిని మనం పొగడాలి. కానీ ఈవిడికి మాత్రం పుట్టింటి వాళ్ళ దగ్గరే తన పిల్లల్ని, తన ఆస్తుపాస్తుల్ని, తన కష్టాన్ని ఉంచి మనల్ని తోళ్ల బొమ్మలు ఆడిస్తుంది అని అంటుంది ఆదిలక్ష్మి. అత్తయ్య, ఎందుకు ఇలా నిందలు వేస్తున్నారు? అసలు మీకేమైంది? ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు అనగానే, కౌశికి అని అంటారు సురేష్. చూడు సురేష్, ఒకటి మాత్రం నిజం, అత్తయ్య గారికి హెల్త్ బాగాలేదని వచ్చారు. అప్పుడు ఎలా ఉండాలి? కానీ అలా లేరు. అదిగో నిషి తనకంటే వయసులో కూతురు లాంటిది. తన ఫేస్ ప్యాక్లో తను కావాలనే కారం కలిపింది. అలాగే అనుకోని పరిస్థితిలో ఒక్కొక్కసారి తను కూడా బాధపడుండొచ్చు. దానికి ఇంటిల్లి పది క్షమాపణ చెప్తున్నాము. కానీ తను ఇక్కడికి వచ్చిన కారణం వేరు అని చెప్పి అంటుంది. చాలా ఆపు కౌశికి, నాకు కీర్తి పాప అన్ని మెసేజ్ చేసి చెప్తేనే వచ్చాను. తను అలాగే నిషి వాళ్ళు మా అమ్మని ఎంత ఘోరంగా తోసేశారు అన్నది నేను చూశాను. అలాగే శ్రీవల్లి విషయంలో నిజాలు రావాలని చెప్పి మీరు ఎంతగా ప్రయత్నాలు చేశారు అన్నది నాకు తెలుసు. దివ్యాంక మన కుటుంబం విషయంలో వేలు పెట్టింది అంటే ఈ కుటుంబంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. శ్రీవల్లి నాన్న విషయంలో ఖచ్చితంగా బయట వాళ్ళకి క్లారిటీ కావాలి. ఇలా నీ కుటుంబంలో చాలా లోటుపాట్లున్నాయి, కానీ దాని గురించి నిన్ను ప్రశ్నించడం లేదు. మా అమ్మని చులకనగా చూస్తే నాకు ఇష్టం ఉండదు అని అంటారు సురేష్. అన్నయ్య, వదిన, అలాగే పిన్నిగారు, కాచిబూచి అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు ఎవరికి వారే న్యాయంగా మాట్లాడుతున్నాము అనుకుంటారు. కొంచెంసేపు ఆలోచించాక తప్పు ఎవరిది ఒప్పు ఎవరిదని అందరూ డిస్కషన్ చేశాక అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ కూల్గా ఉండండి. కేదార్ పద లోపలికి అని చెప్పి ఇక కమలాకర్ని కూర్చోబెట్టి అందరికీ జ్యూస్ అలాగే స్నాక్స్ తీసుకుని వస్తారు జగదాత్రి కేదార్. హబ్బా, పెద్ద రణరంగమే జరుగుతుందని నేను పెడితే ఈ పిల్ల జ్యూస్తో అందరినీ కూల్ చేస్తుందా? చెప్తాను, ఈ జ్యూస్ మొఖాన కొట్టాలి అని చెప్పి ఇక ఆదిలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక అందరికీ జ్యూస్ ఇచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి ఒకరికి ఒకరు పలకరించుకోండి. అప్పుడే ఎప్పటిండో రాని వాళ్ళ విషయంలో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అర్థమవుతుంది. అర్థం పర్థం లేని కోపాలతో మన ఇంటి పరువుని మనల్ని ముక్కలు చేసుకోలేము. ఈ ఇల్లు ఎప్పుడూ ఇలా ఉమ్మడి కుటుంబంలా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఎవరో బయట వ్యక్తులు ఏదో చెప్తే మనం విడిపోకూడదు అని అంటుంది. ఇక కౌశికి అంటుంది, అవును సురేష్, నేను అత్తయ్య విషయంలో తప్పు చేస్తే నన్ను క్షమించు. అత్తయ్య, నన్ను క్షమించండి. అలాగే మీరు కూడా చాలా హుందాతనంగా ప్రవర్తించండి. కాచిబూచి పెళ్లి రోజు రేపు. మనందరం చాలా హ్యాపీగా వాళ్ళ పెళ్లి రోజుని సెలబ్రేషన్ చేయాలి. పెద్ద మనసుతో నేనేదైనా తప్పు చేసినా అలాగే మీరేదైనా తప్పు చేసినా ఒకరికి ఒకరు క్షమాపణ చెప్పుకోండి అని అంటుంది కౌశికి. అబ్బా, నా కోడలు ఈ జగదాత్రి ఈ ఇంట్లో ఉన్నంతకాలం వీళ్ళు కలిసిపోతారేమో అనగానే
కమలాకర్ అంటారు. చూడమ్మా కౌశికి, నిన్ను ఒక మగ పిల్లవాడిలా మేము చూస్తాము. మా కుటుంబం కోసం, ఇంటి పరువు కోసం నువ్వు ఎంతగా కష్టపడ్డావో మాకు తెలుసు. కానీ కొంతమంది వల్ల ఇల్లు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్యకి త్వరగా పరిష్కారం చేయాలి అని చెప్పి వెళ్ళిపోతారు కమలాకర్ లోపలికి. ఇక జగదాత్రి అంటుంది, మామయ్య గారు, అత్తయ్య గారు, నిషి, యువరాజ్, కేదార్, శ్రీవల్లి అందరం రేపు కాచిబూచి పెళ్లి రోజు వేడుకల్ని హ్యాపీగా జరుపుకుందాము. దాని తరువాతే శ్రీవల్లి పెళ్లి చూపులు. ఏ వదినా, ఇంటిలో మనం హ్యాపీగా ఉంటేనే బయట వచ్చే సమస్యల్ని తీర్చగలము. ఇది ఎవరన్నారు దాత్రి అనగానే సాధు నాయక్ అని అంటుంది. ఆ, అతని పేరు ఇప్పుడు చెప్తావా అనగానే, లేదు, బయట సమస్యల్ని మన ఆలోచనతో ఎలా పట్టుకుంటామో ఇంట్లో హ్యాపీగా ఉండడం కోసం కూడా మనం ఇకపై ఇంకా 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 ఆలోచించాలి కేదార్. ఎందుకంటే ఇంట్లో చాలామంది గొడవలు పెట్టేవారు, ఈర్ష్య ద్వేషం ఉన్నవాళ్ళు వచ్చేశారు. వాళ్ళందరినీ మనం మన మాటలతో వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టాలి. ఇదే ఈ దాత్రి ప్లాన్ అని అంటుంది. అమ్మ దాత్రి, ఇంటా బయట గెలిసేద్దామనే, మరి నీ భర్తగా నాకు అవకాశం ఇవ్వా అని అంటారు. ఆ అవకాశాన్ని నేనివ్వడం ఏంటి, మీరే తీసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతుంది జగదాత్రి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.